ప్రభావం ఒంగోలులో కూడా భారీగా కనిపిస్తోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అదేవిధంగా పలు పునరావాస కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు ఒంగోలు నుంచి. వెంకట్రావు. శ్రీనివాస్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రకాశం జిల్లా మీద చాలా తీవ్రంగా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి చిరుజల్లులతో మొదలైన తుఫాను ప్రభావం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చీకట్లు కమ్మినట్టుగా మేఘాలు కమ్ముకొచ్చాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షాలు ప్రకాశం జిల్లాలో నమోదవుతున్నాయి. ఈదురుగాలు ఏదైతే దాదాపు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల చెట్లు కూడా భారీ వృక్షాలు నేలకొరిగిన పరిస్థితి. సింగరాయకొండలో కూడా ఒక భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అటువంటి పరిస్థితులు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా జిల్లాలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఒకసారి కార్తీక మాసం సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా వచ్చే భక్తులతోటి పూర్తిగా రద్దీగా మారుతుంది. కానీ ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు మొత్తాన్ని కూడా తుఫాను ప్రభావంతో ఇటు పర్యాటకులను కావచ్చు భక్తులను కావచ్చు ఎవరిని రాకుండా ఇటు నిషేధాజ్ఞలు అయితే విధించారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు ఒకసారిగా సమయం 4:15 అవుతుంది. ఈ టైంలోనే మొత్తం కారు చీకట్లు కమ్మినట్టుగానే సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాలోని సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి ఎప్పటికప్పుడు ఏదైతే గ్రామాల్లో ఉన్న స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే 17 పునరావాస కేంద్రాలని కూడా 17 చోట్ల ఏదైతే ముంపుకు గురవుతాయని చెప్పన్న గ్రామాలను కూడా గుర్తించారు. వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించారు. ఇప్పటికే మధ్యాహ్నం నుంచి జిల్లా భారీగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఇటు చీరాల కావచ్చు, చీరాల నుంచి ఇటు పాకల వరకు ఉన్న లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగాయి. ఇటు చీరాల్లో ఉన్న ఏదైతే చేనేత మత్స్యకారుల మగ్గాలు కూడా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. దీంతో స్థానికంగా అప్రమత్తమైన అధికారులు వెంటనే నీటిని మొత్తం కూడా బయటికి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో పరిస్థితి. దీంతో మొత్తం కోతకు గురవుతున్న పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కూడా సముద్రం అల్లకొల్లోలంగా మారటంతో రాత్రికి ఇంకా తీవ్రత పెరుగుతుంది. తుఫాను తీరం దాటే సమయంలో ఇంకా తీవ్రత పెరుగుతుంది. సముద్రం ముందుకు చొచ్చుకొస్తుందన్న ఆందోళన అయితే జిల్లాలో కనిపిస్తూ ఉంది. తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న మత్స్యకారులు అయితే భయాందోళనతో అయితే ఇక్కడ గడుపుతున్నారని చెప్పవచ్చు. అయితే తీర ప్రాంత గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడే తరలించినా కానీ వారికి సంబంధించిన ఏదైతే సామాగ్రి ఏమన్నా దెబ్బతింటుందన్న ఆందోళన అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సాధారణంగా అయితే ఉత్తరాంధ్రలో తీరం దాటే తుఫాన్లకి ఇటు ప్రకాశం జిల్లా మీద పెద్దగా ప్రభావం కనిపించింది. చైనా వైపు నుంచి వచ్చే తుఫాన్లకు మాత్రమే ఇక్కడ ప్రభావం కనిపిస్తుంది. కానీ మోంతా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లా మీద కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా తీవ్రంగా కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షాలతోటి ప్రకాశం జిల్లా మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఎక్కడికక్కడ వాగులు పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రోడ్లు మొత్తం సముద్రాన్ని అయితే తలపిస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే రబీ సీజన్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగాయని చెప్పని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు రాత్రికి ఇంకా భారీ వర్షాలు నమోదైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన అయితే జిల్లా ప్రజల్లో అయితే ఒకవైపు కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే సహాయ చర్యలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పని ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సూపర్ సైక్లోన్ తోటి ఇటు ప్రకాశం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు ప్రజల్లో అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే నెలకొంది.